నమస్తే, వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ జిఆర్ మహర్షి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, ఈ పొత్తులో ఉన్న సీట్లకి సంబంధించి ఇప్పటికీ ఇంకా చంద్రబాబు నాయుడు గారు కొన్ని మల్లగుల్లాలు పడుతున్నారు అని టాక్ వినిపిస్తుంది. అయితే ముఖ్యంగా బీజేపీ ఎక్కడెక్కడ పోటీ చేస్తుంది, ఇంకా ఈ సీట్లు కొన్ని సర్దుబాట్లు చేసుకోవాల్సిన అవసరం అయితే మిగిలింది. మళ్ళీ అక్కడక్కడ ఎక్కడైనా కొంతమంది రెబల్స్ లాగా కూడా కనబడుతున్నారు. వాళ్ళతో ఏం చేస్తారనేది తెలియదు. సో ఓవరాల్గా మొత్తానికైతే మాత్రం చంద్రబాబు నాయుడు గారే చక్రం తిప్పుతారని టాక్. ఎలా ఉందంటారు ఇది? అంటే ఇప్పుడు తమాషా ఏమిటంటే అలయన్స్లో జనసేన పవన్ కళ్యాణ్ గారు లేదా బీజేపీ తరఫున బీజేపీ నాయకురాలు పురంధేశ్వరి గారు, ఇంకా హైకమాండ్తో అంటే మోదీ గారు, అమిత్ షా గారు అనుకుందాం. వీళ్ళెవరూ కూడా ఈ అలయన్స్లో ఉన్న అభ్యర్థులు అంటే జనసేన కానీ బీజేపీని కానీ నిర్ణయించలేని ఒక విచిత్రమైన పరిస్థితుల్లో ఉన్నారు. ఎందుకున్నారు అంటే వాళ్ళకి లోకల్గా బలం లేదు. అంటే జనసేనకి వాళ్ళ అభ్యర్థులు తెలుగుదేశం పొత్తు ఉన్నా లేకపోయినా గెలవగలిగే అంతటి స్టామినా లేదు. బీజేపీకి కూడా ఇంచుమించుగా అదే పరిస్థితి. దీనివల్ల ఏమిటంటే చంద్రబాబు నాయుడు గారికి అది చక్రం తిప్పడం అనండి, లేక సమన్వయం చేయడం అనండి, ఆయనకు అవసరం. ఈ పొత్తులో ఉన్నదంతా కరెక్ట్గా సెట్ కాకపోతే ఆయనకి ముప్పు. అంటే 31 అసెంబ్లీ సీట్లు, సరే పార్లమెంట్ వదిలేద్దాం, 31 అసెంబ్లీ సీట్లలో మెజారిటీ సీట్లు కనుక అలయన్స్లో వాళ్ళు గెలవకపోతే మ్యాజిక్ ఫిగర్కి అంటే ఏదైనా అద్భుతమైన మెజారిటీ వస్తే అప్పుడు చేసేది ఏముండదు, ఎవరు అవసరం ఉండదు. ఏదైనా తేడాలు వచ్చి నెక్ అండ్ నెక్ వస్తే మ్యాజిక్ ఫిగర్ చేరుకోవడానికి వీళ్ళ సీట్లు చాలా అవసరం అవుతాయి. మరి ఆ విధంగా ఆయన తన స్టెప్స్ వేస్తున్నాడు. ఇప్పుడు ఎక్కడ చూసినా ఎవరికి సంతోషంగా లేనటువంటి ఒక విచిత్రమైన పరిస్థితి ఉంది అనేక నియోజకవర్గాల్లో. ఎందుకంటారా, జనసేన వాళ్ళకి లోపల సంతోషం లేదు. ఎందుకంటే వాళ్ళు అడిగినన్ని సీట్లు ఇవ్వలేదు. ఆ సీట్లలో కూడా ఏదో టీడీపీ నుంచో వైసీపీ నుంచో వచ్చిన వాళ్ళు, చంద్రబాబు గారు చెప్పిన వాళ్ళు అభ్యర్థులు అవుతున్నారు తప్ప పార్టీ కోసం ఏదో పవన్ కళ్యాణ్ గారి కోసం పనిచేసాము మేము, మాకు ఏమైనా వస్తుందేమో అనుకునే వాళ్ళకి ఎవరికి రాలేదు. బీజేపీలో కూడా అదే పరిస్థితి. బీజేపీకి ఒక కేంద్ర నాయకత్వము, రాష్ట్ర నాయకత్వము, ఒక జాతీయ పార్టీ, ఇన్ని ప్లస్ పాయింట్లు ఉన్నప్పటికీ దాంట్లో ఉన్న ప్రాబ్లం ఏమిటంటే బీజేపీ కోసం ఎవరైతే పనిచేస్తూ ఉంటారో, బీజేపీకి ఆర్డుకోరుగా ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇటు అసెంబ్లీ కానీ అటు పార్లమెంటు కానీ ఎక్కువ సీట్లు దక్కే అవకాశం లేనే లేదు. దాంట్లో కూడా టీడీపీకి సంబంధించిన అనుకూలమైన వ్యక్తులు బీజేపీ కండువా కప్పుకొని వచ్చేస్తారు తప్ప బీజేపీ వాళ్ళకేం సీన్ లేదు. ఇప్పుడు టీడీపీ వాళ్ళకి ఎందుకు అసహనం అంటారా, టీడీపీ వాళ్ళకి ఏమిటంటే వాళ్ళు ఒక 31 అసెంబ్లీ సీట్లు త్యాగం చేయాల్సి వచ్చింది, ఒక 8 పార్లమెంటు సీట్లు త్యాగం చేయాల్సి వచ్చింది. పార్లమెంటుకి అయితే అంత పెద్దగా పోటీ పడి దానికోసము మల్లగుల్లాలు పడి దాని సీటు కోసము కాచుకున్న వాళ్ళు ఎవరు లేరు. కానీ ఒక ఉండవల్లి శ్రీదేవి గారు ఏదో బాపట్లు ఇస్తారని ఆమె ఆశపడ్డారో, ఆమెకు కూడా రాలేదు. ఈ 31 సీట్లలో కూడా గోలలు గొడవలు జరుగుతున్నాయి. 31 సీట్లలో ఎందుకు గోలలు గొడవలు అంటే, ఉదాహరణకి ఇప్పుడు ధర్మవరం నియోజకవర్గం తీసుకుందాం, అనంతపురంలో. అక్కడ గత 5 ఏళ్లుగా తెలుగుదేశం పార్టీకి నాయకత్వం లేదు. సరే బీజేపీ జనసేనకి ఎటు లేదనుకోండి, వాళ్ళని వదిలేద్దాం. 5 ఏళ్లుగా పరిటాల శ్రీరామ్ గారికి పార్టీ కార్యకర్తల్ని సమన్వయం చేసుకోవడము, కార్యక్రమాలు నిర్వహించడం అనే బాధ్యత చంద్రబాబు గారే అప్పచెప్పారు. చంద్రబాబు గారే రాప్తాడుతో పాటు ధర్మవరం కూడా పక్కపక్కనే ఉంటాయి కాబట్టి మీది కూడా ఈ బాధ్యతలు కూడా ఆయనకే అప్పచెప్తే ఆయన సరే ఏ ప్రయాసలో శ్రమ కూర్చాడో ఏమైతేనేమి తెలుగుదేశం పార్టీకి ఒక దిక్కుగా ఉన్నాడు ఆయన. ఎందుకంటే ఆల్రెడీ అంత మునుపున్న మాజీ ఎమ్మెల్యే సూర్యనారాయణ గారు బీజేపీలో చేరి తర్వాత ఆయన ఏదో తన వ్యాపార పనుల మీద వెళ్ళిపోతే ఈయనే పార్టీని ప్రొటెక్ట్ చేశాడు. పార్టీని ప్రొటెక్ట్ చేసిన తర్వాత పార్టీని ప్రొటెక్ట్ చేసి పార్టీని కాపాడిన తర్వాత సహజంగానే ఆయన టికెట్ ఆశిస్తాడు కదా. టికెట్ ఇప్పుడు మీ మదర్కి అంటే సునీత గారికి రాప్తాడులో ఇచ్చాము, ఇక్కడ నీకు ఇవ్వము అనేది ఏ రక్కన చెల్లుబాటు అవుతుంది? మీ ఇంట్లో 4 సీట్లు తీసుకున్నారు మీరు, 4 సీట్లు తీసుకుని పార్టీ కోసం పని చేయమని చెప్పింది మీరే. చెప్పిన వాళ్ళు ఈరోజు మీకు టికెట్ లేదు అంటున్నారు. టికెట్ లేదని ఎందుకు అంటున్నారంటే సూర్యనారాయణ గారు ఇప్పుడు వచ్చేసారు నియోజకవర్గానికి వచ్చి ఆయన బీజేపీ అలయన్స్ కుదరడం వల్ల ఆయనకి టికెట్ అడగడం సులభమైంది. ఇది ఇంతకుముందు నేనే కదా మాజీ ఎమ్మెల్యేను, నా టికెట్ నాకు ఇవ్వండి, నేను బీజేపీ తరఫున పోటీ చేస్తా అంటున్నాడు ఆయన. అదెట్లా? అది నేను ఇంతకాలం పార్టీ నేను కదా ప్రొటెక్ట్ చేసింది, ఇప్పుడు బీజేపీకి ఇస్తే ఏ రకంగా న్యాయము?
ఇప్పుడు నేను నా అనుచరులకు కానీ కార్యకర్తలకు కానీ ఏం చెప్పుకోవాలి, ఇంతకాలము మేము కదా వీధుల్లోకి వచ్చి ధర్నాలు అవన్నీ చేసింది, నీకోసం చేశాము, ఇప్పుడు ఆయన ఎవరు సూర్యనారాయణ గారు అని వచ్చేసి ఆయనకు టికెట్ బీజేపీ తరఫున మేమెందుకు మోస్తాం బీజేపీ జెండా అని వాళ్ళు అడుగుతారు. అది న్యాయమే కూడా. ఇప్పుడు ఆయన అఫిషియల్గా ట్విట్టర్లో పెట్టారు, ఆయన ట్విట్టర్లోనే పెట్టారు కాబట్టి అది ఆయన మాటగానే మనం అనుకోవాలి కదా. ఆయన ఏమని పెట్టారు, తెలుగుదేశం అభ్యర్థిగా ఆయన ఫోటో ఉంది, సైకిల్ గుర్తుకు ఓటేయండి అని ఉంది. అంటే ఏమిటి అర్థం, చంద్రబాబు గారు బీజేపీకి ఎగ్గొట్టి శ్రీరాము గారికి ఇస్తారా, లేదా సూర్యనారాయణ గారికి ఇస్తే నేను తెలుగుదేశం రెబెల్గా నేను పోటీ చేస్తానని ఇండికేషన్ ఆయన ఇచ్చారా? అంటే కామ్గా ఇప్పుడు ఆడ నెక్ అండ్ నెక్ బాగా గట్టిగానే ఉంటుంది పోటీ. అంటే ఏది ఈ గోళలు లేకుండా మామూలుగా నార్మల్గా కనుక ఉంటే పోటీ ఉంటుంది. ఇప్పుడు ఏమైంది, వైసీపీని వీళ్ళు ఎలాగో ఎదుర్కోలేరు. ఎందుకు ఎదుర్కోలేరు అంటే వీళ్ళు ఈ గ్రూపులన్నీ కలిసి వీళ్ళు ఒకరినొకరు వెన్నుపోట్లు పొడుచుకుంటారు. సూర్యనారాయణ గారికి టికెట్ ఇస్తే పరిటాల శ్రీరామ్ చేయరు, పరిటాల శ్రీరామ్ గారికి టికెట్ ఇస్తే సూర్యనారాయణ గారు కోఆపరేట్ చేయరు. ఏమన్నా బీజేపీ కాబట్టి ఆయన చేయాలి కదా, అలయన్స్ ధర్మం ప్రకారం చేయరు. కాబట్టి ఈ గొడవలన్నీ ఉన్నాయి. జమ్మలమడుగులో కూడా ఎంత కొద్దిగా గొప్పగా ఇలాగే ఉన్నాయి, బహుశా ఇప్పుడు సమసిపోయినట్టు ఉన్నాయి. మైలవరం దేవినేని ఉమా గారికి ఇస్తానని చెప్పి నిన్న మొన్నటి వరకు అన్నారు, ఆయన ఇవ్వలేదు. విజయవాడ వెస్ట్ అక్కడ గొడవ జరుగుతూ ఉంది. జలీల్ ఖాన్ అనే ఆయన ఏదో ధర్నాలో ఏదో చేశాడు. ఆ వైజాగ్ వైపు ఉత్తరాంధ్రలో ఎక్కడ చూసినా సరే ఈ గొడవలకి కారణం ఏమిటంటే ఈ అలయన్స్లో భాగంగా టికెట్లన్నీ త్యాగం చేసి ఒకటి, రెండు ఈయన తెలుగుదేశము బీజేపీలో ఉంటూ తెలుగుదేశం అనుకూలుగా ఉండేవాడికి టికెట్లు ఇవ్వడం అనేది ఒకటి. ఇట్లా అన్ని పార్టీల్లోనూ 3 పార్టీల్లోనూ ఒక అంతు చిక్కని అసహనం ఉంది. ధర్మవరంలో జనసేనకి మధుసూదన్ రెడ్డి అని ఆయన పనిచేశాడు. ఆయన ఏమంటాడంటే ఇప్పుడు ఆయనకిస్తే ఈయన ఓడిస్తాడు, ఈయనకిస్తే ఆయన ఓడిస్తాడు, కాబట్టి మధ్యలో నాకు ఇచ్చేయండి స్వామి జనసేనకి, నేను ఏదో సమన్వయం చేసుకుంటానని ఆయన అంటున్నాడు. అంటే ఎక్కడ చూసినా ఇదే సమస్య అనమాట. సమస్యలు కొని తెచ్చుకోవడం ఈ టికెట్ల వీటి వల్ల ఇక్కడ ఇది జరుగుతూ ఉంది. ఓకే, సో ఫైనల్ ఎప్పటికీ క్లియర్ అయిపోతుంది అని క్లియర్ కావాలి. ఇంకెక్కడ టైం లేదు, ఈ టైం లేదు కాబట్టి ఎక్కడ ఏదో ఒక చోట క్లియర్ కావాలి. సహకరించిన వాళ్ళతో ఎలా డీల్ చేస్తారు అంటే అది ఇంకా అలాగే ఉంటుంది, బయటికి రాకుండా లోపల మాత్రం అలాగే ఏదో చేస్తారు. ఎమ్మెల్సీ ఇస్తాము, మీకు అది ఇస్తాము, ఇది ఇస్తాము అంటారు. కానీ ఎట్లా అది ఇప్పుడు బీజేపీ వాళ్ళ ప్రాబ్లం ఏమిటంటే బీజేపీలో లోక్సభ టికెట్ యాస్పిరెంట్ నాయకులందరినీ కూడా ఈయన పక్కకు తప్పించి, ఉదాహరణకి మీకు అనకాపల్లిలో సీఎం రమేష్ గారు పోటీ చేస్తారని ఒక టాక్ నడుస్తూ ఉంది. దానికి ఆయన ఒరిజినల్గా ఆయన కడప జిల్లా, ఆయన సీఎం రమేష్ గారు కమలాపురం దగ్గర వాళ్ళ ఊరు, వాళ్ళు చిత్తూరుకి మైగ్రేట్ అయ్యి అక్కడ వ్యాపారాల్లో ఇవి చేసి చిత్తూరు జిల్లా నాయకులుగా గుర్తింపు పొందారు. ఆయనకి ఇస్తే చిత్తూరు వైపు అయినా ఎక్కడో చోటు ఇవ్వాలి, లేదంటే రాజంపేట ఎంపీగానా ఇవ్వాలి, ఆయన ఊరు కాబట్టి, ఆ ఏరియా కాబట్టి. ఏమీ కాకుండా ఆయన తీసుకుని అనకాపల్లిలో పెడుతున్నారు. అనకాపల్లికి ఆయనకి ఏం సంబంధం అంటే ఎవరికి తెలియదు, సీఎం రమేష్ గారికి కూడా తెలిసి ఉండదు. అనకాపల్లిలో ఈరోజు 7 నియోజకవర్గాల్లో ఉన్న మండలాల పేర్లు చెప్పమంటే సీఎం రమేష్ గారు కూడా చెప్పలేరు. ఎందుకు చెప్పలేరంటే ఆయన తెలియదు, ఆ ఊరు ఆయన సంబంధం లేని ఊరిలో తెచ్చి పోటీ పెడతాయి. ఇప్పుడు సెలబ్రిటీస్ని పోటీ పెట్టారు. ఇప్పుడు జయప్రద గారు పోయి అక్కడెక్కడో రాంపూర్లో పోటీ చేశారంటే ఆమెకి ఇండియా వైడ్ ఉన్న సెలబ్రిటీ హోదా వల్ల పోటీ చేశారు. హేమా మాలిని గారు పోటీ చేశారంటే సెలబ్రిటీ హోదా ఉంది కాబట్టి పోటీ చేశారు. సీఎం రమేష్ గారికి ఏమి సంబంధం, ఆయన ఎందుకు అనకాపల్లిలో పోటీ చేయడం? యాక్చువల్గా బీజేపీ కంఫర్టబుల్ సీట్ ఏది, వైజాగ్లో ఇంతకుముందు ఒకసారి గెలిచారు. వాళ్ళు గెలిచినారు కాబట్టి గెలిచిన సీటు అక్కడ ఏదన్నా వాళ్ళు కంఫర్ట్ జోన్లో వాళ్ళు తీసుకునే అవకాశం ఉంది, తీసుకోవాలి కూడా. వాళ్ళు అది వదిలేసి అనకాపల్లిలో తెలుగుదేశం అనుకూలురైనటువంటి సీఎం రమేష్ గారు బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తే ఎందుకు వైజాగ్ బీజేపీ పట్టుబట్టలేదంటే వైజాగ్లో బాలకృష్ణ గారు చిన్నల్లుడు ఉన్నాడు, భరత్ గారికి ఆడ ఇవ్వాలి అంటే ఇక్కడ వీళ్ళందరూ పక్కకు తప్పుకోవాలి, లేదంటే అక్కడ వేరే ఎవరు వచ్చినా అతనికి ఇంక వేరే చాయిస్ లేదు, సీట్ లేదు ఆడ. పురంధేశ్వరి గారి పరిస్థితి, ఆమెకి ఎక్కడ ఇవ్వాలి, రాజంపేటలో ఇవ్వాలి. రాజంపేటలో ఇస్తే మిథున్ రెడ్డి లాంటి గట్టి క్యాండిడేట్తో ఆమె తట్టుకోలేదు. గతంలో ఒకసారి ఓడిపోయారు, మళ్ళీ పోటీ చేసినా ఓడిపోతారని ఆమెకు కూడా తెలుసు ఆ విషయం. ఎందుకంటే వాళ్ళు చాలా స్ట్రాంగ్. ఏదైనా ఒక ఉప్పెన లాంటి వేవ్ వచ్చి తెలుగుదేశానికి వస్తే, అలాంటి వేవ్ వస్తే తప్ప మిథున్ రెడ్డిని అక్కడ ఓడించలేరు. కాబట్టి అలాంటి వేవ్ ఉప్పెన వస్తుంది అనేది ఇప్పటివరకైతే దాఖలాలు లేవు, అట్లా వచ్చే అవకాశాలు కనపడడం లేదు. కాబట్టి ఆమె సేఫ్ సీటుగా రాజమండ్రికి వెళ్ళే ప్రయత్నం కూడా చేస్తున్నారు. అక్కడ సోము వీరాజు గారు
యాక్చువల్గా ఆయన సీట్ అది, అక్కడ ఆయనకు సీట్ లేదు, ఆయనకు సీట్ ఇస్తారో లేదు కూడా తెలియదు. అంటే బీజేపీలో హార్డ్కోర్గా పనిచేస్తున్నటువంటి నరసింహారావు గారు కానీ, సోము వీర్రాజు గారు కానీ, లేదా బీజేపీ అధ్యక్షురాలుగా అనుకున్న పురంధేశ్వరి గారు కానీ, వీళ్ళు ఎవరికైనా సరే వీళ్ళందరూ కూడా ఏమిటంటే చంద్రబాబు నాయుడు గారి అనుగ్రహం ఉంటే టికెట్లు వస్తాయి, లేకపోతే లేదు. పురంధేశ్వరి గారు స్వయానా బంధువు కాబట్టి ఆమెకి ఎక్కడో చోట అకామిడేట్ చేస్తారనేది టాక్. తర్వాత సుజనా చౌదరి గారిని కూడా ఎక్కడో చోట అకామిడేట్ చేస్తారు. ఓకే, ఇన్ని నడుస్తున్నాయి ఇప్పుడు. ఇన్ని నడవడానికి కారణం ఏమిటంటే, ఒకటి చంద్రబాబు గారి మీద ఉన్న బరువు, రెండు ఆయనకు వేరే దారి లేకపోవడం. బరువు మీన్స్ వీళ్ళందరినీ ఆయనే తీసుకొని రావాలి, వీళ్ళందరినీ ఆయనే లాక్కొని రావాలి, వీళ్ళందరినీ గెలుపు దిశగా తీసుకెళ్ళాలి. గెలుపు దిశగా తీసుకెళ్ళాలి అంటే సీఎం రమేషో లేదా సుజనా చౌదరి లాంటి బాగా డబ్బులు ఉండే వాళ్ళ నిధులు, అంటే ఎంతైనా ఖర్చు పెట్టుతాం పార్టీకి అనుకునే వాళ్ళని ఎక్కడో ఒక చోట అకామిడేట్ చేయాలి. అకామిడేట్ చేయకపోతే తెలుగుదేశము శ్రేణులు వాళ్ళని మోస్తూ తిరగలేవు. ఇది చంద్రబాబు గారు ఇంకా కొద్ది రోజులు పడుతుంది, ఇది తెగదు. ఇవన్నీ గోళాలు ఉంటాయి, ఎందుకంటే అలయన్స్ అంటేనే గోళ. ఈ అలయన్స్ తీసుకొచ్చిన తిప్పలు ఎప్పటికీ అసలు అంటే అది విజయం వైపుకి తీసుకెళ్తుందో లేకపోతే మళ్ళీ ఓటమి అంటే అలయన్స్ అనేది వ్యతిరేక ఓటుని చీలకుండా కాపాడి విజయం వైపు తీసుకెళ్తుంది అనేది చంద్రబాబు గారు అంచనా. అయితే ఈ అసంతృప్తులు, అసహనాలు, గోలలు, గొడవలు, వెన్నుపోట్లు ఇవన్నీ కలిసి, అంటే ఒక స్థానికత లేని అభ్యర్థులు, ఇప్పుడు సీఎం రమేష్ గారు అనకాపల్లిలో గెలిపించాలంటే అక్కడున్న 7 నియోజకవర్గాల వాళ్ళు ఆయన కోసం పనిచేయాలి. ఎవరు ఈయన కోసం మనం ఎందుకు పనిచేయాలి, డబ్బులు ఇచ్చినంత మాత్రాన మనం పనిచేయాలా అనుకుంటే డేంజర్. అట్లనే చాలా చోట్ల ఆయన అభ్యర్థులంతా కూడా గందరగోళంగా ఉన్నారు. ఇప్పుడు ఉదాహరణకి ఆయన ఎవరు ఐఆర్ఎస్ ఆఫీసర్ని ఎవరినో తెచ్చి చిత్తూరులో వేశారు, ఆయనకి చిత్తూరుకి ఏం సంబంధం, అట్లా అనమాట. ఓకే, ఓవరాల్గా ఏంటంటే ఇప్పుడు ఏపీ ప్రజల్లో కూడా ఒక ఆసక్తి, ఏం జరుగుతుంది మరి అలయన్సా లేకపోతే సింగిల్గా వస్తున్న వైసీపీయా అని. ఇన్ని జరిగిన తర్వాత కూడా ఏం జరుగుతుందా మిరాకిల్ అనేది చాలా ఏముందో ఇంకా ఇప్పుడే బయటపడడం లేదు. రైట్, ఈయనేమో వ్యతిరేకత ఉంది, మనం ఈజీ టు విన్ అనుకుంటున్నారు చంద్రబాబు గారు. వైసీపీ వాళ్ళు ఏమనుకుంటున్నారంటే జగన్ గారు మనకు పథకాలు, ఈ లబ్ధిదారులు ఉన్నారు, పైగా తెలుగుదేశంలో ఉన్న అంతర్గత తగాదాలు, ముఠా తగాదాలు ఇవన్నీ కలిసి మనల్ని గెలిపిస్తాయి అని వీళ్ళు అనుకుంటున్నారు. ప్రజలు ఏమనుకుంటున్నారు అనేది ప్రజలకే తెలుస్తుంది. రైట్ సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.